మరి గౌరవ సంగారెడ్డి శాసనసభ్యులు మరి చింతా ప్రభాకరన్న ఆధ్వర్యంలో మరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల మరి కొండాపూర్ మండల్ మరి కంది మండల్ సంగారెడ్డి టౌన్ కు సంబంధించినటువంటి 76 మందికి మరి సీఎం రిలీఫ్ ఫండ్ కింద మరి 24,78,500 రూపాయలు మరి ఏదైనటువంటి రీత్యా మరి హాస్పిటల్లో చికిత్స పొందిన తర్వాత మరి పేదవారికి ఏదో రకంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి నిజంగా కూడా చింతా ప్రభాకరన్న నిరంతరంగా 12 సంవత్సరాల నుండి మరి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఫస్ట్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు తర్వాత కూడా మరి ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ కూడా రెండోసారి మరి ప్రజల కోసం ఏదో ఒక సేవ చేస్తుంటూ మరి ప్రజల మధ్యన ఉన్నటువంటి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాకరన్న గారికి మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి కంది మండల్ పార్టీ ప్రెసిడెంట్ మరి మధుసూదన్ రెడ్డి గారికి, ప్రెసిడెంట్ విధాన గారికి, అదేవిధంగా నందకిషోర్ గారికి, గోవన్న గారికి, మరి మిగతా ముఖ్య నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి సేవ చేయాలనే ఒక తపన ఉన్నటువంటి నాయకులు మన ప్రభాకరన్న. మరి అదేవిధంగా మరి ప్రజలు మన కాన్స్టిట్యూన్సీ వాళ్ళే కాకుండా కూడా ఈ రోజు చెట్లు మరి 11 చెట్లు అదర్స్ మన కాన్స్టిట్యూన్సీ సంబంధించినటువంటి వ్యక్తులు కానప్పటికీ కూడా మరి ఇటువంటి ఇప్పించాలంటే ఏ నాయకుడు ఇప్పగలుగుతున్న ఉద్దేశంతో వేరే కాన్స్టిట్యూన్సీ కూడా వచ్చి మన ప్రభాకరన్నకు అర్థం చేసుకోవడం మరి ప్రభాకరన్న వారి యొక్క మరి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని బీదవాళ్ళని దృష్టిలో పెట్టుకుని మరి అదర్స్ వాళ్ళకి కూడా మరి వేరే కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ మరి కొంతమంది ప్రజలను బీదవారిని కానీ ప్రజలకు అందుబాటులో లేనటువంటి నాయకులు ఉంటారు కాబట్టి మరి ప్రభాకరన్న అయితే ఎమ్మెల్యే క్యాంపర్ దొరుకుతుందని చెప్పేసి వేరే కాన్స్టిట్యూన్సీ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకు అప్పీల్ చేసుకోవడం అనేది ఒకసారి మనం అందరం కూడా ఆలోచించే విషయం. కాబట్టి మన డెవలప్మెంట్ విషయంలో కానీ ప్రజల విషయంలో కానీ బీదవాళ్ళ విషయంలో మరి ఎప్పటికీ ముందుండి నడిపిస్తున్నటువంటి ప్రభాకరన్న మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి గవర్నమెంట్ అనేది మరి ఇంతకుముందు పోయిన గవర్నమెంట్ కేసీఆర్ ప్రభుత్వంలో మరి పేదలు కానీ మరి మధ్యతరగతి కుటుంబీకులు కానీ అందరూ కూడా కానీ దాన్ని బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా సంతోషంగా ఉండేవారు. మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన సంవత్సరం మీద ఒక నెల జరిగినప్పటికీ మరి వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కరి కూడా నెరవేర్చకుండా మరి పని చేసుకునే వారికి కూడా పని దొరకకుండా మరి ఇంకేదైనా బిజినెస్ చేసుకునే వాళ్ళ బిజినెస్ కూడా నడవకపోవడం అందరూ కూడా అయోమైన పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంలో ఇలాంటి కార్యక్రమాలు మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు బీద వారికి మరి ఆదుకోవడం నిజంగా మరొకసారి అన్నకు ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ